గంటల హైడ్రామా తర్వాత ఇంటికి వచ్చేశారు. కుటుంబం అంతా ఆయనకు హారతులు పట్టేశారు. అల్లు అర్జున్ పిల్లలైతే తండ్రి ఒక్క రాత్రి కనిపించకపోయేసరికి ఎంత బాధపడిపోయారో. జైలు నుంచి వచ్చిన తండ్రిని చూసి భావోద్వేగంతో హత్తుకుని వెల్కమ్ చెప్పారు. మరి అల్లారు ముద్దుగా పెంచిన తల్లే లేని ఆ చిన్నారులకు ఎవరు ఓదార్పునిస్తారు? అల్లు అర్జున్ పరిహారంగా ఇచ్చిన 25 లక్షలు చనిపోయిన తల్లి ఒడిని అందివ్వగలవా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు ఆ చిన్నారులకు అండగా నిలబడతారు? తొక్కిసలాట ఘటనలోనే కదా అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకెళ్లారు. మళ్ళీ 20 గంటలకే వచ్చేశారు కూడా. కానీ ఏదో కొంప మునిగిపోయినట్టు, ఆయనకేదో ఆరోగ్యం బాగలేనట్టు పుష్పరాజ్ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టేశారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు. తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న బాలుడు శ్రీతేజ్ కోసం మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. 25 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చావు బతుకుల్లో ఉన్న ఆ పిల్లాడిని కానీ, ఆ కుటుంబాన్ని కానీ ఏ సెలబ్రిటీ కూడా పలకరించలేదు సరికదా. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. హీరో జైలుకెళ్లేసరికి నానా యాగి చేస్తున్నారు. ఇప్పుడు మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఊరికెళ్ళిందా? ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంటనా? ఎందుకు? ఏమో చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నెల అవుతుందంటనా? అవును. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరు తెరుతున్నా అని. విన్నారుగా అభం శుభం తెలియని ఆ చిన్నారి మాటలు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి చనిపోయి 11 రోజులవుతుంది. రేపో ఎల్లుండో దశదిన కర్మ కూడా. కానీ తల్లి చనిపోయిందనే విషయం కూడా తెలియని ఆ చిన్నారిని చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కలిచివేస్తుంది. అమ్మ ఊరెళ్ళిందని, నెలపోతే ఖచ్చితంగా అమ్మ వస్తుందనే ఆశతో సాన్విక 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. అన్నయ్య కూడా త్వరలోనే ఇంటికొచ్చేస్తాడని, అప్పుడు ఎంచెక్క ఆడుకోవచ్చనే భ్రమలో బతుకుతోంది. కానీ ఆ పసిహృదయానికి ఏం తెలుసు? అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడని, అమ్మ ఇక రాదని. తల్లి చనిపోయినా కూడా ఆ చిన్నారికి ఇంకా ఆ విషయం తెలియదు. పాపం అమ్మ ఊరెళ్ళిందని, నెల రోజుల తర్వాత వచ్చేస్తుందని, అన్నయ్య కూడా ఆసుపత్రి నుంచి వచ్చేస్తాడని అనుకుంటుంది. మరి నెల రోజుల తర్వాతైనా విషయం తెలుస్తుందిగా. అప్పుడు ఆ చిన్నారి ఆవేదన ఎవరు ఓదారుస్తారు? బిడ్డ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. చెప్పు, నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? అన్నయ్య దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉంది ఇప్పుడు అన్నయ్యకి? మంచిగానే ఉన్నా. ఏమన్నా మాట్లాడుతున్నాడా నీతో? అన్నయ్యతో రోజు ఆడుకుంటూ ఉంటావా? అవును. అవునా? అమ్మ నీకేం చెప్పేది? రోజు స్కూల్కి వెళ్తావా నువ్వు అసలు? వెళ్తాను. ఏం చెప్పేది అమ్మ నీతో? తెల్లారి అని చెప్తుంది మమ్మీ. అన్నం రోజు నీకు ఎవరు తినిపిస్తారు? మమ్మీ ఎత్తడితేనే బయట తెరితే నేనే తింటా. మమ్మీ ఉంటే మమ్మీ తినిపిస్తుంది నాతో అన్నయ్యకి. ఇప్పుడు మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఊరికెళ్ళిందా? ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంటనా? ఎందుకు? ఏమో చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో?
రోజు వెళ్తున్నా. రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఆ, హ్మ్. ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నేనైతుందంట. నెల అవుతుందంటనా? అవును, అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరు తెరుతున్నా అని. హ్మ్. సినిమాకి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వెళ్ళావా అక్కడికి? అవును, హ్మ్. చూసావా సినిమా, లేకపోతే బయటనే వచ్చేసావా? కొంచెం చూసి మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఏం జరిగింది అసలు సినిమాకి వెళ్ళేటప్పుడు? ఎవరెవరు వెళ్ళారు ఇంట్లో నుంచి? ఫస్ట్ మేము ముద్దులో వెళ్ళాము. అలా ఆడితే డాడీ వచ్చారు. హ్మ్. వస్తే హ్మ్. వచ్చినాక మేము లోపల తెల్లని ఫోన్ చేసి చెప్పింది. హ్మ్. వస్తున్నావు హ్మ్. ఫోన్ చేసి చెప్తే హ్మ్. మళ్ళీ ఇట్లయిందని తెలిసింది. ఏమైందని తెలుసు నీకు? నాకేం చెప్పలేదు డాడీ. ఏం చెప్పలేదా? ఉమ్. ఇంటికి ఎవరెవరు వచ్చారు అప్పుడు? తెలియదు. నువ్వు నాన్న మాత్రమే ఇంటికి వచ్చారా? ఆ, హ్మ్. నన్ను ఊరు దింపలే, అమ్మమ్మ ఇంకా దింపిండు. ఇప్పుడు స్కూల్కి మరి ఎవరు స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? వెళ్తారేను. హ్మ్. ఇంకా నెలైనకి వెళ్తా. హ్మ్. నెల అయ్యాక వెళ్తావా? నెలైనా వారమైనా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ పూజ తర్వాత అన్న వచ్చినాక వెళ్తా. అమ్మ అన్నయ్య వచ్చాక వెళ్తావా? మమ్మీ పూజ అయిపోయినాక అన్న వచ్చినాక పోతా. అవునా? అన్న నువ్వు కలిసి వెళ్తారా? అవును. అన్న నిన్ను ఎట్లా చూస్తాడు? అంటే అలా చూడరు. ఎప్పుడైనా మమ్మీ బయటకు వెళ్తే నాని ఫోన్ ఉంటుంది. ఫస్ట్ నేను వచ్చినాక అన్నయ్య వస్తారు. అప్పుడు ఇద్దరం ఫోన్ వాడుతుంటాం. అమ్మ ఏం చెప్తుంది నీకు మంచిగా రోజు? ఆ, ఆ, అమ్మ అంటే ఎంత ఇష్టం నీకు? చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టమా? మరి చూడకుండా ఉండగలుగుతున్నావా అమ్మని? గుర్తొస్తుందా అమ్మ నీకు? ఏం చెప్తావు అమ్మకి నువ్వు? ఫోన్ ఇయ్యి అని చెప్తా ఎప్పుడు. ఇప్పుడు అమ్మ దూరంగా ఉంది కదా, రమ్మని చెప్తావా? ఏం చెప్తావు? రమ్మనే చెప్తా. అయితే చూస్తున్నాను కదా, రేవతికి సంబంధించినటువంటి కూతురు కనీసం వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇక రాదు అని కూడా ఆ పాపకి తెలియదు. అమ్మ ఊరెళ్ళింది, నెల తర్వాత వస్తా అని చెప్తుంది అని చెప్పేసి ఆ పాప చెప్తుంది. మరోవైపు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూశాను, అన్నయ్య మాట్లాడడం లేదు, అన్నయ్య బాగానే ఉన్నాడు, అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి స్కూల్కి వెళ్తామని చెప్తున్నాడు. ఈ ప్రాంతంలోనే రోజు రేవతి ఉదయాన్నే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేది. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇదే ప్లేస్లో కలిసి ఆడుకునే వాళ్ళం ఇద్దరిని అని చెప్పేసి ఆ పాప ఎంతో తెలియక ఆ పాప అసలుకి కనీసం వాళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని తెలియక ఇంకా వస్తారు అని చెప్తున్నాను. నిన్నటి నుంచి కూడా అటు శ్రీతేజ్కి సంబంధించినటువంటి ఆరోగ్య విషమంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా శ్రీతేజ్కి సంబంధించి ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఆ పాపను చూస్తే నిజంగా కూడా హృదయం తరిగిపోతుందనే చెప్పాలి. ఆ పాపకి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియడం లేదు. అందరూ కలిసి సినిమాకి వెళ్ళాము, కానీ ఆ బయటికి వచ్చేటటువంటి సమయంలో కేవలము పాపని ఎవరో తీసుకొచ్చారంట, తీసుకొచ్చినటువంటి టైంలో పాపని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు అని చెప్తుంది. అంటే నిన్న అల్లు అర్జున్కి సంబంధించి 20 గంటలు అంటే ఒక రాత్రి ఇంటికి రాకపోతేనే వాళ్ళ పిల్లలిద్దరు కూడా బయట వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు నాన్న వస్తాడా అని చెప్పేసి ఆ టైంలో ఇంటికి రాగానే హృదయాన్ని అత్తుకొని ఎంతో ప్రేమను చూపించాడు. కానీ ఈ పిల్లలకి రేవతి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆ పాపకి వాళ్ళ అమ్మ ఇక రాదు, ఎంతో గారభంగా పెంచుకున్నటువంటి పిల్లలకి ఇక తల్లి లేదు, మరోవైపు అన్నయ్య లేడు అనని ఎప్పుడెప్పుడు అమ్మ వస్తుందా అని చెప్పేసి నెల రోజుల్లో వస్తుంది అని చెప్పింది అని చెప్పేసి ఆ పాప ఆశతో ఎదురు చూస్తుంది. ఇదందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి విషయం. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ అక్కడ ఉన్నాడు అని అంటే అరెస్ట్
అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ వచ్చి అల్లు అర్జున్ని వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఇంత జరిగి ఆ పాప తల్లిని కోల్పోయింది, మరోవైపు అన్న పరిస్థితి విషమంగా ఉంది. ఈ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి కనీసం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరూ రాకపోవడం నిజంగా బాధాకరం. కెమెరామెన్ వంశీతో సుజాత, హైదరాబాద్.